గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అమ్మ. వాంట్ ఆఫ్ గుణకం అనమాట. వాంట్ ఆఫ్ గుణకాన్ని స్మాల్ ఐతో మనం సూచిస్తాం. మామూలుగా విలీన ద్రావణాల గురించి కదా మనకి లెసన్ అంతా. విలీన ద్రావణాల్లో ఒక్కొక్కసారి ఏమవుతున్నాయంటే అణువులు అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ చెందుతున్నాయి. అంటే సాహచర్యం చెందడం కానీ విఘటనం చెందడం కానీ జరుగుతుందన్నమాట. అంటే రెండు అణువులు కలిసిపోయి ఒక అణువుగా ఏర్పడడం కానీ లేదా ఒక అణువు రెండు అణువులుగా విడిపోవడం కానీ జరుగుతుంది. అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరుగుతుందన్నమాట. సాహచర్యం విఘటనం చెందుతున్నాయి. ఇలా చెందడం వల్ల ఏమవుతుందంటే కణాధార ధర్మాలు మనకు రావాల్సిన వాల్యూ కంటే కూడా ఎక్కువ తక్కువ వస్తున్నాయి అన్నమాట. కొంచెం డీవియేషన్ అనేది వస్తుంది. రావాల్సిన వాల్యూ కంటే కూడా కొంచెం డీవియేట్ వాల్యూ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అందుకోసం వాంట్ ఆఫ్ అనే సైంటిస్ట్ ఈ వాంట్ ఆఫ్ గుణకాన్ని ప్రవేశపెట్టాడు. వాంట్ ఆఫ్ గుణకం I is equal to ప్రాయోగిక కణాధార ధర్మము బై సైద్ధాంతిక కణాధార ధర్మం అనమాట. అంటే థియరిటికల్ ప్రయోగం ద్వారా నిర్ణయించింది. మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం కదమ్మా కణాధార ధర్మం కనుక్కోవడానికి, కాలిగేటివ్ ప్రాపర్టీని కనుక్కోవడానికి మనం ఎక్స్పెరిమెంట్లు చూసాం. 4 ఎక్స్పెరిమెంట్లు మీరు చూసారు. ఆ అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అనమాట. ప్రయోగంలో నిర్ణయించిన కణాధార ధర్మం ఇది. బై థియరిటికల్ సైద్ధాంతికంగా అసలు ఎంత ఉండాలి, సిద్ధాంతపరంగా ఎంత ఉండాలి. థియరిటికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ప్రాయోగిక కణాధార ధర్మము బై సైద్ధాంతిక కణాధార ధర్మము. దీన్ని వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటారు ఈ రేషియోని. ప్రయోగపరంగా వచ్చిన విలువ బై అసలు రావాల్సిన విలువ రాస్తే రేషియో కడితే మనకి హై వాల్యూ అనేది వస్తుందన్నమాట. బాగా విలీన ద్రావణాలు ఉంటాయి కదా, అతి విలీన ద్రావణాలు, వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ అనమాట. ఈ అతి విలీన ద్రావణాలకైతే ఈ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ కింద తీసుకుంటాం. బాగా విలీనం ఉంటే బాగా వాటర్ ఎక్కువగా ఉండి ద్రావతం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అటువంటి అతి విలీన ద్రావణాలకి హై వాల్యూని వాటిలో ఉండే అయాన్స్ ఎన్ని ఉంటే అన్నీ తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది. NaClలో ఎన్ని అయాన్స్ ఉన్నాయి? Na ప్లస్ అయాన్ ఒకటి ఉంది, Cl మైనస్ అయాన్ ఉంది. అంటే 2 అయాన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ హై వాల్యూ 2 అనమాట. అతి విలీన ద్రావణాలకి. బాగా డైల్యూట్ సొల్యూషన్స్కి అయితే డైరెక్ట్గా మనం ఎన్ని అయాన్స్ ఉంటే అన్ని హై వాల్యూ కింద మనం రాసుకోవచ్చు. ఇప్పుడు KCl ఉంది. KClకి చెప్పండి ఎన్ని అయాన్స్ ఉన్నాయి ఇక్కడ? KClలో ఎన్ని అయాన్లు ఉన్నాయి? హలో వింటున్నారా? 2 ఉన్నాయి. ఇక్కడ కూడా I is equal to 2 అనమాట. అలాగే CaCl2 ఉంది. ఒక Ca అయాన్ 2 Cl2 అయాన్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని అయాన్స్ ఉన్నట్టు ఇక్కడ? 3 అయాన్స్ ఉన్నాయి. అప్పుడు I వాల్యూ 3 అవుతుంది అనమాట. బాగా విలీన ద్రావణాలు వెరీ డైల్యూట్ సొల్యూషన్స్కి అయితే నెంబర్ ఆఫ్ అయాన్స్ని I కింద తీసుకుంటాము. అలా కాకుండా మామూలుగా డైల్యూట్ సొల్యూషన్స్కి అయితే ఈ ఫార్ములా ప్రకారం తీసుకుంటాం అనమాట. ప్రయోగపరంగా నిర్ధారించింది బై సిద్ధాంతపరంగా అసలు ఎంత ఉండాలి. ఇది వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్.
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్కి అణు సహచర్యానికి మధ్య గల సంబంధం అన్నమాట. రిలేషన్ బిట్వీన్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అండ్ మాలిక్యులర్ అసోసియేషన్. అణు సహచర్యానికి వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్కి మధ్య గల సంబంధం. ఒక్కోసారి సొల్యూషన్స్లో ద్రావణాల్లో అణువులు ఏమవుతున్నాయంటే కలిసిపోతూ ఉంటాయి. రెండు అణువులు కలిసిపోయి ఒక అణువు కింద ఏర్పడతాయి. దాన్ని సహచర్యం అని అంటాం మనం. రెండు అణువులు కలిసిపోయి ఒక అణువుగా ఏర్పడడాన్ని సహచర్యం, అసోసియేషన్ చెందడం అని అంటాం. ఇలా అసోసియేషన్ చెందడం వల్ల ఏమవుతుంది, మనకి అణువుల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇలా ఉన్నదమ్మా, ముందు ఇన్ని అణువులు ఉన్నాయి ఈ ద్రావణంలో, తర్వాత రెండు కలిసి ఒకటి కింద మారిపోయినాయి. కొంతసేపటి తర్వాత చూస్తే ఇలా 4 ఉన్నాయి. ఈ 8 అణువులు రెండు కలిసిపోయి ఒకటి కింద మారిపోతే మొత్తం ఇంక 4 మిగిలినాయి. అప్పుడు ఏమైంది, అణువుల సంఖ్య అనేది తగ్గింది. ఇక్కడ ఈ అణువుల సంఖ్య తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి థియరిటికల్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అనేది మారిపోతుంది అనమాట. దీని నుంచి డీవియేషన్ ఉండి ఎంతో కొంత తక్కువ ఎక్కువ మనకి ఇక్కడ ప్రయోగపరంగా వచ్చిన క్వాలిటేటివ్ ప్రాపర్టీ మనకి డీవియేషన్ అనేది కనిపిస్తుంది, విచలనం అనేది కనిపిస్తుంది అనమాట. ఉండవలసిన వాల్యూ రాదు, దానికి దగ్గరలో ఒక వాల్యూ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటే మనం సొల్యూషన్ ఎసిటిక్ యాసిడ్ ద్రావణం. ఈ ఎసిటిక్ యాసిడ్ ద్రావణం తీసుకున్నట్లయితే ఇందులో కొంతసేపటికి ఏమవుతాయంటే అణువులన్నీ డైమర్స్ కింద ఫామ్ అయిపోతున్నాయి. ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా తెలుసు కదా అందరికీ, CH3COOH. ఇలా ఎసిటిక్ యాసిడ్లు కొంతసేపటికి ఏమవుతుందంటే అణువులన్నీ రెండు కలిసిపోయి ఒక అణువు కింద ఏర్పడిపోతాయి, డైమర్స్ కింద ఫామ్ అవుతాయి. ఇలా రెండు కలిసిపోయి ఒక అణువు కింద ఏర్పడడం వల్ల ఏమవుతుంది, దీంట్లో నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి తగ్గుతున్నాయి అన్నమాట. ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. Na తీసుకుంటే అణువులు సహచర్యం చెందినప్పుడు A⁴n కింద మారిపోతున్నాయి. అన్నీ సహచర్యం చెందుతున్నాయి, అసోసియేషన్ అయిపోతున్నాయి అన్నమాట. ఇలా ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు అణు సహచర్యంకు ముందు గాఢత అంటే బిఫోర్ అసోసియేషన్ అన్నమాట. అణు సహచర్యంకు ముందు అంటే స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. స్టార్టింగ్లో సాధారణ అణువులు, నార్మల్ మాలిక్యూల్స్, అలాగే సహచర్య అణువులు, అసోసియేటెడ్ మాలిక్యూల్స్ అన్నమాట. మా స్టార్టింగ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఏమీ అసోసియేషన్ చెందలేదు, బిఫోర్ అసోసియేషన్ అన్నారు, సహచర్యంకి ముందు అన్నారు. కాబట్టి సాధారణ అణువులు ఒక యూనిట్ తీసుకుంటే మనం సహచర్యం చెందిన అణువులు 0 అన్నమాట. స్టార్టింగ్లో ఏమీ ఒకదానికొకటి కలవలేదు. తర్వాత కొంతసేపటి తర్వాత ఆఫ్టర్ అసోసియేషన్ సహచర్యం తర్వాత ఏమవుతుంది, ఆల్ఫా అణువులు కలిసినాయి అనుకుందాం. అప్పుడు 1లోంచి ఆల్ఫా తీసేస్తే మనకి ఎన్ని అసోసియేషన్ చెందినాయో తెలుస్తాయి. అసోసియేషన్ చెందినవి ఎన్ని అంటే α/n. సహచర్యం చెందినప్పుడు అణువుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి బై వేసుకుంటాం. విఘటనం చెందినప్పుడు అణువుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇంటూ వేసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. సహచర్యం అన్నప్పుడు తగ్గుతుంది కాబట్టి బై వేసుకోవాలంట, α/n వేసుకోవాలి. 1లోంచి ఆల్ఫా అణువులు విఘటనం చెందినాయి, సహచర్యం చెందినాయి అంటే కలిసిపోయినాయి. ఆల్ఫా అణువులు ఒకదానికొకటి కలిసిపోయినాయి. మొత్తం ఒక యూనిట్ సొల్యూషన్ తీసుకుంటే అందులో మనకి ఆల్ఫా అణువులు కలిసిపోయినాయి ఒకదానితో ఒకటి. కాబట్టి ఇంకా చెందవలసినవి ఎన్ని ఉన్నాయి, 1 - ఆల్ఫా ఉన్నాయి. చెందినవి α/n అన్నమాట. ఇప్పుడు మనం హై వాల్యూ కట్టాలంటే మనకు కావాల్సింది ఏంటి, అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ కావాలి, థియరిటికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ కావాలి. ఫస్ట్ ప్రాయోగిక కణాధార ధర్మం అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఎంతో చూద్దాం. ప్రాయోగిక అంటే మనకి ఇది ఇలా అబ్జర్వ్ చేసాం మనం, ఆల్ఫా అణువులు సహచర్యం చెందినాయని, α/n అణువులు సహచర్యం చెరిగిపోయినాయి అని చేసాం.
ఈ అబ్జర్వ్డ్ అంటే ఇవన్నమాట 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. ప్రాయోగిక కణాధార ధర్మం ప్రయోగంలో మనం కనిపెట్టినవి ఇవి, వాటిని ప్లస్ చేసుకోవాలి. అలా కాకుండా సైద్ధాంతపరంగా అసలు ఉండాల్సినవి థియరిటికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. థియరిటికల్ అంటే అసలు ఉండాల్సింది 1 యూనిట్ ఉండాలి, 1 మోల్ ఉండాలి. అసలు సాహచర్యం అనేది చెందకూడదు థియరిటికల్గా అయితే. కాబట్టి ఇది పైదేమో థియరిటికల్ అవుతుంది అనమాట. 1 + 0 = 1. ఇప్పుడు మనం I ఫార్ములా తెలుసు కదా, అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై థియరిటికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ప్రాయోగిక కణాధార ధర్మము బై సైద్ధాంతిక కణాధార ధర్మం. ఇది బై ఇది వేసుకుంటాం. క్రింద 2 ప్లస్ చేస్తుంది ప్రాయోగిక, పై 2 ప్లస్ చేస్తే సైద్ధాంతిక, అవి వేసుకుంటాం. I = 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్, ఇది వచ్చింది ప్రస్తుతానికి. ఇక్కడ మనం ఆల్ఫాని కామన్ తీస్తాం అనమాట. I = 1 మైనస్ ఆల్ఫాని కామన్ తీస్తాం. ఆల్ఫాని కామన్ తీస్తే ఇక్కడ 1 మైనస్ 1 బై ఎన్ వస్తుంది. 1 మైనస్ 1 బై ఎన్. నెక్స్ట్ ఈ ఆల్ఫా వాల్యూ ఇదంతా ఇటువైపు తీసుకొచ్చేస్తాం. 1 బై 1 మైనస్ ఎన్ = ఐ నటు పట్టుకెళ్ళాం. 1 మైనస్ ఐని ఇటు పట్టుకెళ్ళాం, ఆల్ఫాని ఇటు తీసుకొచ్చాం. ఇది ప్లస్ అయింది, 1 మైనస్ ఐ అయింది. ఇప్పుడు ఆల్ఫా = 1 మైనస్ ఐ బై 1 మైనస్ 1 బై ఎన్. ఇది మనకు కావాల్సిన అసోసియేషన్, డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటారు, సాహచర్య తీవ్రత అంటాం. ఇక్కడ ఆల్ఫాని డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటారు, సాహచర్య తీవ్రత. ఆ సాహచర్య తీవ్రత ఫార్ములా కనిపెట్టాం. 1 మైనస్ ఐ బై 1 బై 1 మైనస్ 1 బై ఎన్. ఇది సాహచర్యం, ఎన్ని అణువులు సాహచర్యం చెందింది అనేది ఫార్ములా ప్రకారం మనం కడతాం అనమాట. ఇది ఐకి సాహచర్యానికి మధ్య ఉండే రిలేషన్షిప్. ఇది ఈ సాహచర్యం అనగానే మీరు ఒక ఎగ్జాంపుల్ ముందు ఇవ్వాలి. ఏ ద్రావణంలో సాహచర్యం చెందుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటది? ఎసిటిక్ యాసిడ్ ద్రావణం ఇచ్చారు. ఈ ఎసిటిక్ యాసిడ్ ద్రావణంలో 2 అణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి డైమర్ కింద ఫామ్ అయిపోతున్నాయి. దీనివల్ల ద్రావణంలో ఉండవలసిన అణువుల కంటే తక్కువ అణువులు మనకి కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఐ వాల్యూలో డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. అందుకని ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు సాహచర్యానికి ముందేమో 1 మోల్ ఉన్నది, ఇక్కడేమో 0 ఉంది, సాహచర్యం ఏమీ చెందలేదు. స్టార్టింగ్లో ద్రావణం తీసుకుంటే ఏవి సాహచర్యం చెందలేదు, అన్నీ 1 మోల్ కిందే ఉన్నాయి, మామూలు సాధారణ అణువులు, నార్మల్ మాలిక్యూల్స్ కిందే ఉన్నాయి అన్నీ. తర్వాత కొంతసేపటి తర్వాత చూస్తే ఏమైంది, అవి సాహచర్యం చెందిపోయాయి. కొన్ని 2 కలిసి ఒకటి కింద మారిపోయాయి. అప్పుడు ఏమైంది, 1 మైనస్ ఆల్ఫా అయిపోయింది సాధారణ అణువులు. ఆల్ఫా అణువులేమో సాహచర్యం చెందిపోయాయి. ఆల్ఫాని ఏమంటాం, సాహచర్య తీవ్రత అని అంటాం. ఇక్కడ మనకి తగ్గుతాయి కాబట్టి బై వేసుకుంటాం, ఆల్ఫా బై ఎన్ వేసుకుంటాం. అప్పుడు ప్రాయోగిక కణాధార ధర్మం, ఇది ప్రయోగంలో మనం కనుక్కున్నది. ఆల్ఫా అణువులు విఘటనం చెంది సాహచర్యం చెందినవి కాబట్టి సాధారణ అణువులు 1 మైనస్ ఆల్ఫా ఉన్నాయని, సాహచర్య అణువులు ఆల్ఫా బై ఎన్ ఉన్నాయని మనం కనుక్కున్నాం ప్రయోగపరంగా. కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసుకుని వేసుకుంటాం మనం. మొత్తం అణువులు అనమాట ఇవి, మొత్తం అణువులు. అలాగే ప్రాక్టికల్గా థియరిటికల్గా ఉన్నది, అసలు రావాల్సిందంతా 1 + 0 1 ఉండాలి, అణువులు 1 మోల్ ఉండాలన్నమాట. అప్పుడు ఐ వాల్యూ ప్రయోగపరంగా నిర్ణయించింది బై సైద్ధాంతికంగా నిర్ణయించింది వేసుకుంటాం. వేసుకున్నప్పుడు దీని నుంచి ఆల్ఫా కామన్ తీస్తే 1 మైనస్ 1 బై ఎన్ వస్తుంది. 1 మైనస్ 1 బై ఎన్. ఈ ఆల్ఫానంతా ఇటు తీసుకొచ్చేసాం, 1 మైనస్ ఐ కింద రాసుకున్నాం. ఆల్ఫా = 1 మైనస్ ఐ బై 1 బై 1 బై ఎన్. ఇది అణువుల సాహచర్యానికి ఆల్ఫాకి మధ్యన రిలేషన్షిప్. ఇది ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటమ్మా, డిగ్రీ ఆఫ్ అసోసియేషన్, అణు సాహచర్య తీవ్రత. ఐ అంటే వాట్ ఆఫ్ గుణకం, ఎన్ అంటే అణువుల సంఖ్య అన్నమాట, మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో వాటి సంఖ్య. నెక్స్ట్ది వాంట్ ఆఫ్ గుణకానికి అణువుల డిసోసియేషన్కి మధ్య రిలేషన్షిప్ అన్నమాట. రిలేషన్ బిట్వీన్
want of factor and molecular dissociation. అణువుల విఘటనానికి వాంట్ ఆఫ్ గుణకానికి మధ్య గల సంబంధం. ఇవేంటంటే ఇలా ఒక సొల్యూషన్ తీసుకున్నాం. ఫస్ట్లో చూస్తే ఇలా కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. కొంతసేపటి తర్వాత ఏమైనాయి అంటే ఈ 1 2 కింద విడిపోయినాయి అనమాట. ఇలా ఒక అణువు 2 అణువుల కింద విడిపోయింది. డిసోసియేషన్ అనేది జరిగింది. అంటే దీనివల్ల ఏమైంది, మాలిక్యూల్స్లో ఉండవలసిన అణువుల కంటే కూడా ఎక్కువ అణువులు పెరిగినాయి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువగా పెరిగినాయి. ముందు 6 ఉంటే ఇప్పుడు 12 ఉన్నాయి, అంటే పెరిగింది. మనకి ఇక్కడ అణువుల సంఖ్య అనేది పెరుగుతుందన్నమాట. డిసోసియేషన్ జరిగినప్పుడు, విఘటనం జరిగినప్పుడు మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరుగుతాయి. దీనివల్ల కూడా ఐ వాల్యూలో మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ప్రాక్టికల్ వాల్యూకి అబ్జర్వ్డ్ వాల్యూకి మధ్యన, థియరిటికల్ వాల్యూకి అబ్జర్వ్డ్ వాల్యూకి మధ్యన డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. కాల్షియం క్లోరైడ్ ద్రావణం తీసుకున్నామమ్మా. ఈ స్టార్టింగ్లో ఏమీ విడిపోలేదు. కొంతసేపటి తర్వాత చూస్తే ఒక్కొక్క CaCl2 అణువు ఒక Ca+2 అయాన్ కింద, 2 Cl- అయాన్స్ కింద విడిపోయింది. ఇలా విడిపోవడం వల్ల ఏమైంది, అయాన్స్ అనేవి పెరిగిపోయినాయి అనమాట ఈ సొల్యూషన్లో. ఇక్కడ అయాన్స్ అనేవి పెరుగుతాయి. ఇక్కడ A⁴n అణువుల కింద ఉంటాయి ఫస్ట్, తర్వాత Na అణువుల కింద విఘటనం చెందుతాయి అన్నమాట. అయాన్స్ కింద విడిపోతాయి. ఇది కూడా మనం చూద్దాము. కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘటనానికి ముందు, విఘటనానికి తరువాత. విఘటనానికి ముందు, విఘటనం తర్వాత. ఇక్కడ సాధారణ అణువులు, నార్మల్ మాలిక్యూల్స్ అన్నమాట. నార్మల్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అంటే విఘటనం చెందకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయి. ఇవి విఘటనం చెందినవి, డిసోసియేటెడ్ మాలిక్యూల్స్, విఘటనం చెందిన అణువులు. బిఫోర్ అంటే ముందు కాబట్టి స్టార్టింగ్లో సాధారణ అణువులు 1 మోల్ తీసుకున్నాం, అప్పటికి విఘటనం ఏమీ చెందవు కాబట్టి స్టార్టింగ్లో 0 వేసుకుంటాం. ఆఫ్టర్ డిసోసియేషన్ అంటే విఘటనం జరిగింది కొంతసేపటి తర్వాత చూస్తే ఎన్ని అణువులు, ఆల్ఫా అణువులు విఘటనం చెందినవి అనుకుందాం. అప్పుడు మామూలు అణువులు ఇంకా విఘటనం చెందకుండా మిగిలినవి 1 - ఆల్ఫా ఉంటాయి. ఇక్కడ పెరుగుతాయి కాబట్టి ఇంటూ వేసుకుంటాం అన్నమాట. విఘటనం చెందినవి అణువులు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ n ఇంటూ ఆల్ఫా వేసుకుంటాం. ఇది వరకు తగ్గుతాయి కాబట్టి బై ఆల్ఫా బై n వేసుకున్నాం. ఇప్పుడు పెరుగుతాయి కాబట్టి n ఇంటూ ఆల్ఫా వేసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాయోగిక కణాధార ధర్మం ఎంత, అలాగే సైద్ధాంతిక కణాధార ధర్మం ఎంత. అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ, ప్రయోగపరంగా వచ్చిన కణాధార ధర్మం. మొత్తం అణువులు ఎన్ని ఉన్నాయి, ప్రయోగం అంటే ఇది క్రిందది 1 - ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా. అలాగే సైద్ధాంతిక కణాధార ధర్మం, థియరిటికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. థియరీ అంటే ఇది 1 + 0 పైది, అసలు ఉండాల్సింది 1 + 0 1 ఉండాలి. ఇప్పుడు మనకి I = ఇది బై ఇది, ప్రాక్టికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై థియరిటికల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. 1 - ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా బై 1. దీని నుంచి I = 1 - ఆల్ఫాని కామన్ తీసానమ్మా, 1 - n. ఆల్ఫాని కామన్ తీస్తాం, మైనస్ ఆల్ఫాని కామన్ తీస్తే 1 - n అయింది. ఈ ఆల్ఫానంతా ఇటువైపు తీసుకొద్దాము. 1 - n = ఐని అటుకెండేద్దాం, 1 - i. ఇప్పుడు ఆల్ఫా వాల్యూని దీని నుంచి బయటకు లాగుదాం. 1 - i బై 1 - n. 1 - i బై 1 - n అయింది. ఇది విఘటన తీవ్రతకి ఐ వాల్యూకి వాట్ ఆఫ్ గుణకానికి మధ్య గల సంబంధం ఇది. ఆల్ఫా అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఇక్కడ ఆల్ఫా అంటే
విఘటన తీవ్రత. విఘటన తీవ్రతకి వాంట్ ఆఫ్ గుణకానికి మధ్య గల సంబంధం ఇది. ఇదమ్మా వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్, అసోసియేషన్, డిసోసియేషన్. ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్తో మనకి సొల్యూషన్స్ లెసన్ కూడా అయిపోయింది, డైల్యూట్ సొల్యూషన్స్ లెసన్ కూడా అయింది. ఈ థర్డ్ యూనిట్ అమ్మ డైల్యూట్ సొల్యూషన్స్. ఇక్కడితో మనకి ఒక పార్ట్ అయిపోయింది, ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం అయిపోయింది. ఫస్ట్ మిడ్కి మీకు ఈ లెసన్ వరకు ఉంటుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2, పేస్ రూల్, ఇంకా డైల్యూట్ సొల్యూషన్స్. ఈ 4 లెసన్లు మీకు ఫస్ట్ మిడ్కి ఉంటాయి అన్నమాట ఎగ్జామ్. ఇంకా మనకి స్పెక్ట్రోస్కోపీ అనే ఇంకో పార్ట్ ఉంది, అది మండే చెప్పుకుందాం. ఈ క్వశ్చన్తో మనకి ఈ లెసన్ కూడా అయిపోయింది. 3 యూనిట్స్ అయినాయి అమ్మా, ఇంకా 2 యూనిట్స్ మనకు మిగిలినాయి అంతే. చూస్తున్నారు కదా, వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది ఎందుకు అవసరమైంది? కొన్ని ద్రావణాల్లో సాహచర్యం కానీ విఘటనం కానీ చెందడం వల్ల వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరు? వాంట్ ఆఫ్ అనే సైంటిస్ట్. ఈ వాంట్ ఆఫ్ గుణకం అంటే ఏంటి? ప్రయోగపరంగా వచ్చిన విలువ బై సిద్ధాంత పరంగా వచ్చిన విలువ అనమాట. అతి విలీన ద్రావణాలకైతే ఐ వాల్యూ నెంబర్ ఆఫ్ అయాన్స్ కింద రాసేసుకుంటాం. రిలేషన్ బిట్వీన్ వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అండ్ మాలిక్యులర్ అసోసియేషన్ తీసుకున్నప్పుడు కొన్ని ఏమవుతున్నాయి, అసోసియేషన్ అయిపోయి నెంబర్ ఆఫ్ అయాన్స్ తగ్గుతున్నాయి. ఆ నెంబర్ ఆఫ్ అయాన్స్ తగ్గడానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్లో ఏమైంది? బిఫోర్ అసోసియేషన్ అయితే ఫస్ట్ అన్నీ 1 మోల్ ఉన్నాయి, తర్వాత సాహచర్యం చెందినవి 0 ఉన్నాయి. అలాగే సాహచర్యం చెందిన తర్వాత అయితే 1 - ఆల్ఫా, ఆల్ఫా బై n. ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ప్రాక్టికల్ వాల్యూ వస్తుంది, పై 2 ప్లస్ చేస్తే థియరిటికల్ వాల్యూ వస్తుంది. అది బై ఇది వేసుకుంటాం, ఫార్ములా ప్రకారం మనం వేసుకుంటే మనకి ఐకి ఆల్ఫాకి మధ్య ఉండే రిలేషన్షిప్ వస్తుంది. అలాగే మాలిక్యులర్ డిసోసియేషన్. ఇక్కడేమో ఏమైంది? మాలిక్యులర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరుగుతున్నాయి, పెరగడం వల్ల మనం ఎన్ ఆల్ఫా కింద రాసుకున్నాం. ప్రాయోగిక కణాధార ధర్మం అంటే ప్రాక్టికల్ పరంగా వచ్చింది అయితే 1 - ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా, ఈ రెండింటిని ప్లస్ చేసాం. అసలు థియరిటికల్గా ఉండవలసింది 1 + 0 వేసుకున్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం రాసుకుంటే మనకి ఆల్ఫా వాల్యూ 1 - I బై 1 - n వచ్చింది. ఇది మనకి విఘటన తీవ్రతకి వాంట్ ఆఫ్ గుణకానికి మధ్య గల రిలేషన్ అనమాట.